హలో మిత్రులారా, మన విఆర్ మనీ మ్యాగ్నెట్ 60 డేస్ ప్రోగ్రామ్ కోచింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళందరికీ ఉద్దేశించి ఈ వీడియో తయారు చేస్తున్నాను. మనందరికీ కూడా ఈ 60 డేస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరందరూ కూడా గమనించుంటారు, కొన్ని పెక్యులర్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. అది నా ఎక్స్పీరియన్స్లో తెలిసింది. ఆ ఎక్స్పీరియన్స్ మీకు కలిగిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనీ అనేది రావడం మొదలవుతుంది, కానీ మనీ అనేది రావడం మొదలవుతున్న ఈ సందర్భంలో అంటే మన వైబ్రేషన్స్, మనీ వైబ్రేషన్స్ టు ది యూనివర్స్ వైబ్రేషన్స్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కావచ్చు, లేదా మనకి కావాల్సిన ఈ అట్రాక్షన్ ద్వారా మనం చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు మనకు కొన్ని అవకాశాలు దగ్గరికి వస్తాయి. అంటే అవకాశాలు దగ్గరికి వస్తాయి, కానీ వాటిని ఎన్కాష్ చేసుకోవడం అనేది మనం మిస్ అవుతూ ఉంటాం. అది జనరల్గా ప్రతి వాళ్ళకి జరిగే ఎక్స్పీరియన్స్. అంటే మనకి అంతకుముందు మనీ ఆపర్చునిటీస్ ఓపెన్ కూడా అయ్యేవి కాదు, ఇప్పుడు ఓపెన్ అవుతాయి. ఎదురుగా మనిషి ఉంటాడు, ఎదురుగా ఒక బిజినెస్ డీల్ ఉంటుంది, కానీ దాన్ని మనం క్రాక్ చేయలేకపోతున్నాం. అది ఒకటి. రెండోది అంటే ఈ ఆపర్చునిటీస్ మన దగ్గరికి మనం వీఆర్ నాట్ ఏబుల్ టు అట్రాక్ట్. అంటే మనీ అట్రాక్షన్ అనేది వచ్చి ఉంటుంది, కానీ ఈ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయడం కానీ, రిసోర్సెస్ని అట్రాక్ట్ చేయడం కానీ, లేదా పీపుల్ని అట్రాక్ట్ చేయడం కానీ, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కానీ, లేదా ఒకవేళ ఒక బిజినెస్ డీల్లో ఒక కస్టమర్ వస్తే కనుక వాళ్ళని కన్విన్స్ చేయగలగడం కానీ, లేదా ఒక ఫ్యామిలీ మెంబర్స్తో ఒక మంచి రిలేషన్స్ తోటి మనం డీల్ చేయడానికి దానికి అనుకూలంగా మనం దాన్ని కన్విన్స్ చేయడం కానీ, ఇవన్నీ ప్రాబ్లంగా ఉంటూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మనం ఎప్పుడైతే మనం మనీ వైబ్రేషన్స్ పెంచి మనం యూనివర్స్తో మనం ఎప్పుడైతే ఈ ఒక వైబ్రేషన్స్ మ్యాచ్ చేసి మనం దాన్ని అట్రాక్ట్ చేసే ఉద్దేశంలో అట్రాక్ట్ చేసే ప్రయత్నంలో ఉంటామో, అక్కడ ఏమవుతుందంటే యూనివర్స్ సినిమాల్లో లాగా, అంతకుముందు సినిమాల్లోగా భక్త ఏమి నీ కోరిక, నీకు ఎంత కావాలి డబ్బులు అని సూట్ కేసులో తెచ్చి డబ్బులు ఇవ్వడం అనేది జరగదు. యూనివర్స్ ఆల్వేస్ క్రియేట్స్ ఏ ఆపర్చునిటీ టు యూ టు గెట్ వాట్ ఎవర్ యూ ఆర్ విల్లింగ్ ఫర్. అంటే మనకి గోల్ ఏదైతే పెట్టుకున్నామో, విజువలైజేషన్ చేసుకున్నారా, అఫర్మేషన్స్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అనేదంతా కాకుండా మనకు కావాల్సిన ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నారు. ఆ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అయినప్పుడు 100% ఆఫ్ ద టైమ్స్ మన మనీ ఎప్పుడు కూడా పీపుల్ నుంచే వస్తుంది. అంటే ఇంకో వ్యక్తి దగ్గర నుంచి, ఇంకొక మనిషి దగ్గర నుంచి మనకి మనీ రావాలి, దానంతట అది గాలిలోంచి ఊడిపట్టడం అనేది జరగదు. సో ఎప్పుడైతే మనకి మనీ అనేది అవతల వ్యక్తుల దగ్గర నుంచి వచ్చిందో, సో ద వెరీ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ మనీ జర్నీలో అంతకుముందు అసలు ఆపర్చునిటీస్ ఓపెన్ కావు, పర్సన్స్ దొరకరు, ఒకవేళ దొరికినా కానీ అది ఎట్లా ఏంటది ఆపర్చునిటీస్ డీల్లో స్ట్రైక్ కావు. ఇటువంటి సందర్భాలన్నింటి నుంచి కూడా ఈ 60 డేస్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కొంత లెవెల్ వరకు మీకు మనీ బాగానే వస్తూ ఉంటుంది, కానీ తర్వాత ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ అనేవి కనపడుతూ ఉంటాయి, వాటిని ఎన్కాష్ చేసుకోలేరు. ఎదురుగా మనిషి ఉంటాడు, తనతో డీల్ క్రాక్ చేయలేరు, లేదా ఎదురుగా ఇంకో మనిషి ఉంటాడు, మనకు కావాల్సిన దాన్ని తనతో చేయించుకోలేము. అంటే యూనివర్స్ విల్ బ్రింగ్ హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అంటే ఒక పర్సన్ని నీ ముందుకు తీసుకొచ్చి నించోబెట్టగలుగుతుంది, ఒక ఆపర్చునిటీ నీ ఎదురుగా నించోబెట్టగలుగుతుంది, కానీ అది మొత్తం మిగతా ప్రాసెస్ అంతా కూడా మనమే చేయలేదు. ఎందుకంటే బికాస్ వీఆర్ co-creators of the universe. We are not the creators. We are always the co-creators. అంటే కొంతవరకు అది తీసుకొచ్చి మనం ఎదురుగా పెట్టడం వరకు యూనివర్స్ చేస్తుంది, కానీ అక్కడి నుంచి ప్రాసెస్ అనేది మనమే చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మనం ప్రాసెస్ చేయాలంటే వీ షుడ్ నో హౌ టు డీల్ విత్ ద పీపుల్. అంటే ఇక్కడ 2 స్టెప్ ఫార్ములా ఇది. నెంబర్ 1 ఏంటంటే వీ షుడ్ నో హౌ టు డీల్ విత్ ద యూనివర్స్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్. అంటే మనకు కావాల్సిన ఆపర్చునిటీస్ కోసం కావచ్చు, మనకు కావాల్సిన డీల్స్ కోసం కావచ్చు, లేదా మనకు కావాల్సిన పీపుల్ రిసోర్సెస్ కోసం కావచ్చు, రకరకాల వేరే ఏదైనా మనకి కొత్త ఐడియాస్ కోసం కావచ్చు, ఏదైనా సరే వీటన్నిటికి కూడా మన యూనివర్స్ని మనం హ్యాండిల్ చేయడం రావాలి. దానికి మనం మెసేజ్ ఇవ్వటం అనేది కరెక్ట్గా మెసేజ్ ఎలా ఇవ్వాలి, ఎలా మనకు కావాల్సిన యాక్టివిటీస్ చేయించుకోవాలనేది యూనివర్స్ని డీలింగ్ విత్ యూనివర్స్ అనేది తెలిసి ఉండాలి. నెంబర్ 1 అది తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా యూనివర్స్ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ, యూనివర్స్ విల్ గివ్ యూ an idea and it will create a resource for you and the person will be in front of you. ఒక ఆపర్చునిటీ కానీ ఒక పర్సన్ కానీ నీ ముందుకు వచ్చి నిలబడతాడు, కానీ నిలబడిన తర్వాత ఆ పర్సన్ కూడా ఒక సైకాలజీ ఉంటుంది, ఆ పర్సన్ కూడా థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఆ పర్సన్ కూడా ఒక తన యొక్క ఆలోచన విధానం, తన యొక్క చూసే విధానం ఉంటుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనము మన యొక్క డీలింగ్ విత్ ది పీపుల్ అనేదాన్ని, అంటే మనకు కావాల్సిన డీల్ కోసం మనం విధంగా తను ఏం చేయాల్సి కన్విన్స్ చేయాల్సి ఉంటుంది, లేదా తనతో డీల్ చేయాల్సి ఉంటుంది. దానికి ఏ విధంగా చెప్తే తను మెచ్చుకుంటాడు, ఏ విధంగా చెప్తే తను కన్విన్స్ అవుతాడు, ఏ విధంగా చెప్తే మనకు కావాల్సిన ఆపర్చునిటీని దాన్ని మనం ఎన్కాచ్ చేసుకోగలుగుతాం అని వీటన్నిటికి కూడా ప్రాబ్లం వస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్. సో యాజ్ ఐ హ్యాడ్ నోటీస్డ్ దిస్ సెకండ్ స్టేజ్, ఐ యామ్ అనౌన్సింగ్ ఏ 40 days ఆఫ్. ఈ 2 క్రియేట్ అయితే కానీ మనకి వెల్త్ క్రియేషన్ అనేది జరగదు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు 60 డేస్ ప్రోగ్రామ్ తర్వాత అడ్వాన్స్ లెవెల్లో 41 days అడ్వాన్స్ వెల్త్ కోచింగ్ ప్రోగ్రామ్ని నేను డిజైన్ చేయడం జరిగింది. దీంట్లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్గా
యూనివర్స్తో ఎలా డీల్ చేయాలి, యూనివర్స్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఏ విధంగా మనం దాంతో మన వైబ్రేషన్స్ కానీ మన ఫ్రీక్వెన్సీని కానీ మనకు కావాల్సిన గోల్ లెవెల్కి ఏ విధంగా తీసుకెళ్ళాలంటే ఎటువంటి స్టేట్ ఆఫ్ మైండ్, ఎటువంటి కలర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది, ఎటువంటి పోస్చర్స్, బాడీ పోస్చర్స్ ఎటువంటి యూజ్ చేయాల్సి ఉంటుంది, బ్రీత్ ప్యాటర్న్ ఎలా ఉండాల్సి ఉంటుంది, లేదా మన స్టేట్మెంట్స్ ఎలా ఉండాల్సి ఉంటుంది, స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాల్సి ఉంటుంది, అండ్ ఒక డిజైర్ మేనిఫెస్ట్ అవ్వాలంటే వీటన్నిటికీ ఎలా ఉండాల్సి ఉంటుంది అనేది ఒక ఫస్ట్ స్టెప్. అయితే అది జరగడంతో పాటుగా మనం ఒక పర్సన్ ఎదురుగా నిల్చుంటే ఆ పర్సన్ ఏ విధంగా డీల్ చేయాలి, అది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, లేదా మన కస్టమర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళతో ఏ విధంగా డీల్ చేయాలి, మనకు కావాల్సిన మనకు కావాల్సిన డీల్ని మన ఫేవర్లో ఏ విధంగా క్రాక్ చేసుకోవాలనేది కూడా దాంట్లో సెకండ్ పార్ట్గా మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో దిస్ 41 days ప్రోగ్రామ్. ఈ 41 days లోపల యాజ్ లైక్ 61 days ప్రోగ్రామ్ లాగే అది ఒక టూ పార్ట్స్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 days ఒక సెషను, 1 day ఒక సెషను, 2 ఉంటాయి. సో ఈ 41 days అడ్వాన్స్ వెల్త్ కోచింగ్ ప్రోగ్రామ్ లోపల యూ విల్ బీ హ్యావింగ్ వాట్ ఎవర్ యూఆర్ ల్యాకింగ్ ఇన్ ది 60 days మనీ కోచింగ్ ప్రోగ్రామ్. 60 days మనీ కోచింగ్ ప్రోగ్రామ్ అనేది బేసిక్ లెవెల్ ప్రోగ్రాము. ఆ బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్ లోపల మీకు అథెంటిసిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీకు ఎదురయ్యే ప్రతి ప్రాబ్లమ్ని ఈ అడ్వాన్స్ మనీ వెల్త్ కోచింగ్ ప్రోగ్రామ్ అనేది దానికి ఆన్సర్ చెప్తుంది. దేర్ విల్ బి డీలింగ్ విత్ యూనివర్స్ యాజ్ వెల్ యాజ్ ది ఇండివిజువల్స్ అన్నప్పుడు మనతో సహా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ని నేను ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. సో దీంట్లోపల చాలా స్ట్రిక్ట్గా యాజ్ యూ నో మన వర్క్షాప్స్ అన్నీ కూడా లిమిటెడ్ పీపుల్లే తీసుకుంటాం కాబట్టి ద సూనర్ ద బెటర్. ఎంత తొందరగా మీరు దానికి రిజిస్ట్రేషన్ చేయించుకుని మీ సీట్ బ్లాక్ చేసుకుంటారో అంత తొందరగా మనం మన యాక్టివిటీస్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ప్యూర్లీ వీఆర్ మనీ మ్యాగ్నెట్ 60 days కోచింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి దాంట్లో కూడా కొద్ది గొప్ప రిజల్ట్స్ తెచ్చుకుని ఎక్కడైనా స్టక్ అయిన వాళ్ళకి అది ఇంకొక స్టంబ్లింగ్ అంటే మరొక అడ్డు కూడా బద్దలైనంత వేగంగా వారు వెళ్ళగలుగుతారు. సో దీన్ని గమనించండి. దిస్ ఇస్ నాట్ ఫర్ ఓపెన్ పబ్లిక్, దిస్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హు హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ది 60 days వీఆర్ మనీ మ్యాగ్నెట్స్ కోచింగ్ ప్రోగ్రామ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.